శుభోదయం నేస్తాలు. ఈరోజు నేను విజయనగరంలో ఒక 2 పార్కుల్లో అయితే చూపించబోతున్నాను. మొదటగా వచ్చేసి గాంధీ పార్క్ అండి. ఇది ఫైర్ ఆఫీస్ రోడ్లో ఉంది. మహిళా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదండి, మహిళా స్విమ్మింగ్ పూల్ దానికి దగ్గరలో ఉందండి. ఈ గాంధీ పార్క్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. వాకింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ పాత్ చాలా బాగుంది అండ్ పెద్దదిగా ఉంది. ఇక పిల్లలకు వచ్చేసరికి అయితే రొటీన్గా ఉండేటివి అయితే అన్నీ ఉన్నాయి. ఉయ్యాలలు, స్వింగ్స్ అయితే ఒక 6 వరకు ఉన్నాయి. స్లైడింగ్ ఇక్కడ చూసారు కదా, స్లైడింగ్ ఆ స్లైడింగ్ అయితే ఉంది. ఇంకా మెర్రీ గో రౌండ్ ఇలా చిన్న చిన్నవి అయితే అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి అయితే బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ పచ్చదనంతో పెద్ద పెద్ద చెట్లతో మంచిగా గ్రీనరీగా ఉంది. పచ్చదనంలో కాసేపు హ్యాపీగా గడపాలంటే ఈ సిటీలో, ఈ బిజీ లైఫ్లో మనకు కాస్త ప్రశాంతత కావాలంటే ఇలా దగ్గరలో ఉన్న పార్క్స్కి వెళ్ళి పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. మనకు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇలా చెట్లు కాదు, పెద్ద పెద్ద మహావృక్షాల్లా ఉన్నాయి. ఇక్కడ రచ్చబండలా ఉన్నాయి. ఇది సెకండ్ది. దగ్గరలో ఇంకోటి కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇదే మెయిన్ అండి, రచ్చబండ ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా వరకు అయితే పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే కూర్చుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు అండ్ న్యూస్ పేపర్ రీడ్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కదా, పక్షులు కిలకిల రాగాలు అయితే చాలా బాగున్నాయి. కాకులు, పిచ్చుకలు, ప్యారెట్స్ ఇలా చాలా రకాలైతే పక్షులు అయితే ఉన్నాయి. సౌండ్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఇంకా కొందరైతే షటిల్ ఆడుతున్నారు. ఇంకా చూసారు కదా, వాకింగ్ పాత్ అయితే ఇది చాలా వరకు చాలా బాగానే ఉంది. ఇలా ఉండడం వల్ల బురద ఏమీ లేకుండా మనకి ఫ్రీగా కంఫర్ట్గా వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కదా. చూసారు కదండి, ఇదైతే గాంధీ పార్క్ అండి. ఫైర్ ఆఫీస్ రోడ్లో అయితే ఉంది. మీకు ఇదే వీడియోలో ఇంకొక పార్క్ కూడా చూపిస్తాను. దీని పక్కనే ఉందండి, అదేంటో కాదు, నెహ్రూ పార్క్. ఈ వీడియోలోనే ఉందండి. వీడియో మొత్తం చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇలాంటివి ఎన్నో వీడియోస్ అయితే రోజు పెడతా ఉంటాను. డైలీ ఫాలో అవ్వండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము కొద్ది రోజుల్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. గుర్తుగా అయితే ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకుందామని. ఇది విజయనగరం కోట అండి, అంటే కోట రోడ్ అది. అలా చూపిస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడెక్కడి నుంచి వీడియో చూస్తూ ఉంటారు కదా, విజయనగరం కూడా కొంచెం చూపిద్దామని తీశాను. ఇది విజయనగరానికి మెయిన్ అండి. ఇది ఎవరో కాదండి, పైడితల్లి అమ్మవారండి. ఇదే పైడితల్లి అమ్మవారి గుడి అండి. ఇక్కడ ఫేమస్ గుడి ఇదేనండి, నెహ్రూ పార్కు. ఈ పార్క్ గురించి చెప్పాలంటే అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ వచ్చిన నెగిటివ్ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏమి ఉండవు. ఈవినింగ్ వస్తే ఓకే, కానీ మార్నింగ్ వచ్చామంటే మొత్తం ఎండగా ఉంటుంది. కానీ ఇక్కడ పార్క్ అయితే చూసారు కదా, కింద ఫ్లోరింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఫ్లోరింగ్ లేకుండా తెలియదు. పిల్లలు ఆడుకునేటప్పుడు పడిపోయినా సరే ఏమీ కాదు. ఇక్కడ మాత్రం అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయండి. మిగతా పార్కులో రొటీన్గా కాకుండా ఇక్కడైతే చాలా కొన్ని కొత్తగా ఉన్నాయి. ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి, నా పిల్లలు ఆడుకోవడానికి. అక్కడికన్నా ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారండి. మరి ముందు ఎంట్రీ ఫీజు ఏం తీసుకుంటున్నారు ఏమో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళేటప్పుడైతే ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదండి, ఫ్రీ అండి. 2 పార్కులు ఉదయం సాయంత్రం అని ఓపెనింగ్ అని చెప్పారు. నాకైతే ఇక్కడ కూడా స్లైడింగ్, ఉయ్యాలలు ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఈ పార్క్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ కూడా వాకింగ్ చేసుకోవడానికి బాగానే ఉంది. కానీ వాకింగ్కి అయితే ఇక్కడ కన్నా గాంధీ పార్కులో అయితే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ దూరం వెళ్ళడం వల్ల వాకింగ్ చేసే మన సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది కదా. అండ్ విజయనగరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మీ పిల్లల్ని ఖాళీగా ఉన్న సమయంలో పిల్లల్ని తీసుకువెళ్ళండి. అలా మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు.
ఫైనల్గా వచ్చేసి ఈ ఒక వాల్ అండి. ఈ వాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే. అండ్ ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా వాచ్మెన్ ఉన్నారు. మన పిల్లలకి బయటకు వెళ్లకుండా పర్వాలేదు, ఒక మంచిగా సేఫ్టీ కూడా ఉంది కదా. రెండు రోడ్డు పక్కనే ఉన్నాయండి. అంటే ప్రైవేట్గా అంటే ప్రత్యేకంగా పార్కింగ్ ఏమీ లేదు, కానీ ఆ ముందైతే మనం పార్క్ చేసుకోవడానికి కొంత ప్లేస్ అయితే ఉంది. వీళ్ళ కోసమైనా సెపరేట్గా అంటే పార్కింగ్ ఏమీ లేదు. ఇదే అండి ఆ మెయిన్ వాల్. ఆ వాల్ చూడండి, టైల్స్ ఉంటాయి కదా, పనికిరాని టైల్స్తో ఎలా చేశారో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇటైతే మమ్మల్ని అలౌ చేయలేదండి. అండ్ తర్వాత ఏం అలౌ చేస్తాడో లేదో తెలియదు. ఆ లోపలికైతే అలౌ చేయలేదు. ఇక్కడ వ్యూ పాయింట్ కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా అంటే చాలా బాగుంది, కానీ లోపలికైతే అలౌ చేయలేదు. తర్వాత అలౌ చేస్తాడా లేదా అనేది తెలియదండి. ఇవైతే చూడండి, ఒక చెట్టులాగా బొమ్మ వేసి దానికి పాట్స్ పెట్టాడు. పాట్స్ పెట్టి చిన్న చిన్న మొక్కలు పెట్టడం వల్ల అది చాలా బాగుంది. బయట ఇంకా బాగుంది. చూసారు కదా, మొత్తం విజువల్ అయితే ఇదండి. వీడియో ఇంతకీ మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా వీలైతే నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో మహిళా పార్క్ కూడా ఉంది, అది కూడా